నేను మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోమనట్లేదు. ఉగాది శుభాకాంక్షలు అని ఒక్క కామెంట్ చేయండి. మా అందరి కోసం, మా టీం కోసం, మీకోసం రోజు వీడియోలు చేసే మా కోసం సబ్స్క్రిప్షన్స్ అడగట్లా, డబ్బులు కూడా తీసుకోవట్లే మేము ఛానల్. కేవలం ఉగాది శుభాకాంక్షలు ఒక్క కామెంట్ ఇవ్వలేరా? ఒక 1000 మంది లేరా మన కోసం కామెంట్ చేసేవాళ్ళు? దయచేసి ఒక కామెంట్ ఇచ్చి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. ఉగాది రోజు 19వ తారీఖున ఈరోజు ఉగాది పరాభవనామ సంవత్సరం ఎంటర్ అయ్యాము. ఎలా ఉండబోతోంది, ఆయా రాసుల వాళ్ళకి ఎవరెవరికి మంచి ఫలితాలు రాబోతున్నాయి, అసలు ఏం జరగబోతోంది, ఇవాళ ఉదయం 5 గంటల నుంచి ఎవరికి డబ్బులు గుట్టలుగా రాబోతున్నాయనే చూద్దాం. మేషరాశి వాళ్ళకి ఈ ఉగాది నుంచి కూడా ఎట్లా అంటే ఉద్యోగంలో మంచి ఆదరణ లభిస్తుంది. హోదాలు పెరుగుతాయి, అంటే ఇంక్రిమెంట్లు రావడం కావచ్చు, లేకపోతే ప్రమోషన్లు రావడం కావచ్చు. ఇట్లా హోదా పెరుగుతుంది తప్ప తగ్గదు. మీ ఉద్యోగం పోతుందేమో అనే భయం ఉన్నటువంటి మేషరాశి వాళ్ళకి ఉద్యోగం నిలబడుతుంది. ఇట్లాంటి పరిస్థితి ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో లాభాలు కొంచెం పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు పెండింగ్లో కొద్ది కొద్ది శ్రమతో పెండింగ్ పనులు పూర్తవుతాయి. డబ్బుల నుంచి రాబోతున్నాయి, మిత్రుల నుంచి డబ్బు రాబోతుంది. డబ్బుల నుంచి కాదు, సారీ, మిత్రుల నుంచి మీకు ఎక్కువగా డబ్బు రాబోతోంది. అంటే చాలామంది క్లోజ్ ఫ్రెండ్స్కి డబ్బులు ఇచ్చి ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పుకోలేని పరిస్థితి, సైలెంట్గా ఉంటారు. ఫోన్లే వాడి ఇబ్బందులు వాడుకున్నాయని ఎస్పెషల్లీ మగవాళ్ళు అర్థం చేసుకుంటారు. ఆడవాళ్ళంటే పాపం వాళ్ళకి సంపాదన విషయంలోనే ఇబ్బందికర సొసైటీ కదా మన పేట్రియాటికల్ సొసైటీలో. సో ఒకవేళ ఇచ్చినా కూడా త్వరగా ఇవ్వవే, చాలా ఇబ్బందిగా ఉంది ఇంట్లో అని తీసేసుకుంటారు. కానీ మగవాళ్ళు లక్షలు ఇచ్చి సైలెంట్గా ఉంటారు. అవన్నీ వెనక్కి రాబోతున్నాయి మేషరాశి వాళ్ళకి. వృషభ రాశి ఉద్యోగంలో బాధ్యతలు, కార్యకలాపాలు చాలా ఎక్కువగా ఉంటాయి రాబోయే రోజుల్లో. వృత్తి జీవితం, మీరు ఇన్నాళ్ళు ఖాళీగా ఖాళీగా ఉండటం వల్లే నాకు జాబ్లో పురోగతి లేదేమో అనుకుంటారు కదా, అలాంటి వృషభ రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉండబోతోంది. వృత్తి జీవితం విపరీతమైన బిజీగా ఉండిపోబోతుంది. ఇంట్లో కానీ బయట కానీ బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. కాస్త మానసిక ఒత్తిడి ఉంటుంది, దాన్ని తట్టుకొని ముందుకెళ్ళండి. ఖచ్చితంగా సక్సెస్ అనేది మీకోసం రాబోతుంది వృషభ రాశి వాళ్ళకి. అలాగే ఆరోగ్యం బాగుంటుంది, దాంపత్య జీవితం కూడా చాలా బాగుంటుంది. మిథున రాశి వాళ్ళకి వ్యాపారాలు కానీ ఉద్యోగాలకు కానీ చాలా సజావుగా సాగిపోతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో మీ జీవిత భాగస్వామి యొక్క సలహా తీసుకోండి. ఒక నిర్ణయం తీసుకుంటున్నాను నేను, ఆడైనా మగైనా ఒక నిర్ణయం తీసుకుంటున్నారు మీరు. అప్పుడు మీ భర్తనో మీ భార్యనో ఖచ్చితంగా అడగండి. నిర్ణయం తీసేసుకుని ఆ తర్వాత తలకాయ నొప్పి, అంటే నేను దానికి చెప్పేది ఏంటి, నేను ఆయనకి చెప్పేది ఏంటి అనుకుంటే యాటిట్యూడ్ పక్కన పెట్టి సలహా తీసుకుని ముందుకెళ్ళండి. రేపొద్దున ఏ రకమైన ఇబ్బంది ఉండదు. ఉద్యోగాల పరంగా విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తుంది. పిల్లలు విదేశాల్లో సెటిల్ అయినా, చదువుకునే వాళ్ళైనా, పేరెంట్స్ విదేశాలకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది చాలా క్లియర్ కట్గా. కర్కాటక రాశి ఇక్కడ ఏంటంటే ఆర్థిక పరిస్థితి చాలా ఆశాజనకంగా ఉంది. రానున్న రోజుల్లో కర్కాటక రాశి వారి ఆర్థిక పరిస్థితి చాలా ఆశాజనకంగా ఉంది. ఒకటి కూడా కాదు, 1, 2, 3 కొత్త ఆదాయ మార్గాలు, దాదాపు మ్యాక్సిమం టు 3, మినిమం 1 కొత్త ఆదాయ మార్గాలు, ఆల్రెడీ మీకు వస్తున్నటువంటి ఆదాయం కాకుండా కొత్త ఆదాయ మార్గాలు ఓపెన్ అయ్యేటువంటి పరిస్థితి కర్కాటక రాశి వారికి రాబోతున్నాం. తద్వారా గుట్టలుగా డబ్బు వచ్చే ఛాన్సెస్ చాలా క్లియర్ కట్గా కనిపిస్తున్నాయి. సింహరాశి సంగతి చూస్తే వృత్తి ఉద్యోగాల్లో చిన్న చిత్తగా సమస్యల్ని ఎదుర్కొంటారు సింహరాశి వాళ్ళు. అయితే పెళ్లి ప్రయత్నాల్లో మీకు వచ్చేటువంటి సంబంధం, ఆడపిల్ల అయితే అబ్బాయి తరఫు నుంచి, అబ్బాయి అయితే అమ్మాయి తరఫు నుంచి వచ్చేటువంటి సంబంధం మీకు లక్షలు లేదా కోట్లు గడించేటువంటి సంబంధం రాబోతోంది సింహరాశి వాళ్ళకి. ఇది చాలా చాలా బిగ్ అండ్ గుడ్ న్యూస్ ఈ రాశి వాళ్ళకి, గుర్తుపెట్టుకోండి. అలాగే రియల్ ఎస్టేట్ రంగం, లాయర్లు, డాక్టర్లు, వ్యాపారస్తులు, వీళ్ళందరికీ కూడా బ్రహ్మాండంగా ఉండబోతుంది ఈ పీరియడ్. ఆరోగ్యం కూడా అనుకూలంగా ఉండబోతుంది. ఆరోగ్యం కంటే పెద్ద డబ్బులు కట్టే ఉంటుంది, చాలా బాగుండబోతుంది ఆరోగ్యం. కన్యారాశి పరిస్థితి ఒకసారి ఆలోచిస్తే కుటుంబంలో మాటల పట్టింపులకి మీరు ముందుకెళ్ళొద్దు. అవి తలెత్తే అవకాశం ఉంది. వాటిని మీరు పట్టించుకోకుండా చాలా స్ట్రాంగ్గా ముందుకెళ్ళండి. ఎందుకంటే ఈ ఏడాది ఆదాయం ఇబ్బడి ముబ్బడిగా ఉండబోతుంది కన్యారాశి అందరికంటే ఎక్కువ ఆదాయాన్ని ఈ పీరియడ్ ఆఫ్ టైంలో ఈ సంవత్సరం సంపాదించబోతున్నారు. ఎక్కువగా ప్రయాణాలు చేయడం తగ్గించండి, ఎందుకంటే కాస్త ఇబ్బందికర పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. చిన్న మైనర్ యాక్సిడెంట్స్కి ఛాన్సెస్ ఉంది, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ధనపరంగా ఎటువంటి వాగ్దానాలు ఎవ్వరికీ ఇవ్వకండి. పొరపాటును కూడా ఏ రాశి వాళ్ళు, కన్యారాశి వాళ్ళు, పొరపాటును కూడా కన్యారాశి వాళ్ళు ఎవరికి నేను డబ్బు ఇస్తానని కానీ, నీ తరఫున నేను సెక్యూరిటీ ఉంటానని కానీ మాట ఇవ్వకండి, కొంప మునిగిపోబోతుంది. తులారాశిలో వ్యాపారాలు చేసే వాళ్ళకి డబ్బులు గుట్టలుగా రాబోతున్నాయి, కట్టలు రాబోతున్నాయి. తులారాశి వ్యాపారస్తులకి బ్రహ్మాండం. నిరుద్యోగులుగా ఉన్న వాళ్ళకి విదేశీ కంపెనీల్లో ఆఫర్లు రాబోతున్నాయి. తులారాశి వారికి ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబ జీవితం చాలా సాఫీగా సాగిపోతుంది. ఇన్నాళ్ళు కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి, మీ జీవిత భాగస్వామితో ఉన్న ఇబ్బందులు. వృశ్చిక రాశి వాళ్ళు
వ్యాపారాల్లో పెట్టినటువంటి పాత పెట్టుబడుల నుంచి డబ్బులు కట్టలు కట్టలుగా రాబోతున్నాయి. ఎప్పుడో పెట్టేసాంలే షేర్లలో, ఎప్పుడో ఆ ల్యాండ్ కొని వదిలేసాంలే అనుకున్న ఆ ఏరియాలోనే ఒక గవర్నమెంట్ ఏదో బైపాస్ రోడ్ వేయడమో, ఏదో ప్రాజెక్ట్ కట్టడమో, దానివల్ల అక్కడ ల్యాండ్ రేట్లు పెరగడము, ఇట్లా మర్చిపోయినటువంటి, పట్టించుకోనటువంటి ఆదాయం మీద ఒక్కసారిగా ఆదాయం డబ్బులు వచ్చేటువంటి ఛాన్సెస్ వృశ్చిక రాశి వాళ్ళకి గట్టిగా ఉన్నాయి. కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. వ్యక్తిగతంగా మీకున్నటువంటి సమస్యలు, భర్తకి, భర్తతో భార్యకి, పిల్లలతో, తల్లిదండ్రులతో పిల్లలకి, పెద్దవాళ్ళకి, ముసలి వాళ్ళకి, ఇంట్లో వీళ్ళందరికీ కూడా ఉన్న వ్యక్తిగత సమస్యలు ఒక్కొక్కటి తగ్గిపోయే పరిస్థితుంది. ధనుస్సు రాశి ఆరోగ్యంలో అదనపు బాధ్యతలు ఖచ్చితంగా ఉంటాయి. అధికారులతో సామరస్యం పెరుగుతుంది. ఇన్నాళ్ళు కూడా మా అధికారితో నాకు చాలా తలనొప్పిరా రోజు ఆఫీస్కి వెళ్తే అనుకుంటూ ఉంటాం. అట్లాంటివన్నీ సెట్ అయిపోతున్నాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు చేయండి, ఖచ్చితంగా సక్సెస్ అవబోతున్నాయి. ధనుసు రాశి వాళ్ళు కూడా బ్రహ్మాండంగా డబ్బులు రాబోతున్నాయి. మకర రాశి వృత్తి ఉద్యోగాల్లో అధికారులు బాగా ప్రాధాన్యత ఇస్తారు. మీకు వ్యాపారాలు పర్లేదన్నట్టుగా ఉంటాయి. ఆర్థికంగా రోజంతా సానుకూలంగా సాగిపోతుంది. ఉద్యోగ ప్రయత్నాలు తగ్గట్లుగా ఆఫర్లు అందుతాయి. పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి, సక్సెస్ అవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. చిన్ననాటి స్నేహితులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. జీవిత భాగస్వామితో అన్యోన్యత బాగా పెరుగుతుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. కుంభరాశి వృత్తి ఉద్యోగాల్లో పని ఒత్తిడి, పని భారం పెరిగే అవకాశం ఉంది. వ్యాపారాల్లో 1-2 శుభవార్తలు వింటారు. కుటుంబ జీవితం ఉత్సాహంగా ఉల్లాసంగా గడిచిపోతుంది. వ్యాపారాలను విస్తరించి ఆలోచన చేస్తారు. నిరుద్యోగులకు ఆశించిన శుభవార్త అందుతుంది. ముఖ్యమైన వ్యవహారాలను విజయవంతంగా పూర్తి చేస్తారు. పెండింగ్ పనులను సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. జీవిత భాగస్వామి 1-2 శుభవార్తలు వింటారు. మీనరాశి ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. వృత్తి జీవితంలో బిజీ అవుతారు. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ఉంటాయి. కుటుంబంలో ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. పెద్దల జోక్యంతో ఆస్తి వివాదం ఒకటి పరిష్కారమయ్యే అవకాశం ఉంది. బంధువుల రాకపోకలు ఉంటాయి. తలపెట్టిన పనులు సజావుగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులతో ఎంజాయ్ చేస్తారు. ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంటుంది. మీనరాశి వాళ్ళు చిన్ననాటి మిత్రులతో ఎంజాయ్ చేస్తారంట. ఎన్ని నోట్ల కట్టలు, ఎన్ని లారీలు డబ్బు వస్తే ఉపయోగం దాంతో పోల్చుకుంటే చిన్ననాటి మిత్రులతో కూర్చుని అప్పటి కబుర్లు, అప్పటి సరదాలు, అప్పటి విశేషాలన్నీ మాట్లాడుకుంటాం అంటే దాన్ని మించిన ఆస్తి అయితే నా దృష్టిలో ఇంకొకటి ఉండదు. అమ్మ నాన్నతో ఉండడం కానీ, చిన్ననాటి మిత్రులతో కలిసి కబుర్లు చెప్పుకోవడం కానీ చాలా గొప్ప అదృష్టం ఇది నా దృష్టిలో, నా జీవితంలో, ఏ జీవితంలో అయినా. సో దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి.